హాయ్ అండి, కాష్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నకిషోర్. ప్రాక్టికల్ జావా ప్లేలిస్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, జావాలో దిస్ కీవర్డ్ యొక్క యూజ్ ఏంటి? ఈ దిస్ కీవర్డ్ యూజ్ మనకు తెలియాలంటే ముందు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసి ఆ తర్వాత దిస్ కీవర్డ్ ఏ విధంగా యూజ్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీనైనా ఆబ్జెక్ట్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. ప్రతి ఆబ్జెక్ట్కి దాని ఓన్ స్టేట్ అండ్ ఓన్ బిహేవియర్ ఉంటుంది. మనం ఆబ్జెక్ట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, బుక్ని ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు, కార్ని ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు, ట్రీని కూడా ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ ఆబ్జెక్ట్స్కి వాటి ఓన్ స్టేట్ ఉంటుంది, ఓన్ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా క్లాస్తోనే ఇంప్లిమెంట్ చేయాలి. క్లాస్ అనేది ఒక న్యూ డేటా టైప్ను డిఫైన్ చేస్తుంది. క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఆ క్లాస్ని యూజ్ చేసుకుని మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, క్లాస్ అనేది ఆబ్జెక్ట్ యొక్క షేప్ని, నేచర్ని డిసైడ్ చేస్తుంది. జావాలో క్లాస్ని డిఫైన్ చేయడానికి క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్లాస్ కనుక తీసుకుంటే, క్లాస్ డెఫినేషన్ అనేది క్లాస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత క్లాస్ నేమ్ని ఇవ్వాలి. ఈ క్లాస్ నేమ్ ఇవ్వడానికి అప్పర్ క్యామిల్ కేస్ ఫార్మేట్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత క్లాస్ మెంబర్స్ అనేది కర్లీ బ్రేసెస్లో మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్లాస్ మెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయినా అవ్వచ్చు, మెథడ్స్ అయినా అవ్వచ్చు. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని డిఫైన్ చేస్తాయి. ఈ మెథడ్స్ అనేవి ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని డిఫైన్ చేస్తాయి. ఇక్కడ ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో ఆ మెథడ్స్ అనేవి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ క్లాస్. సో ఈ రెక్టాంగిల్ క్లాస్కి లెంత్, విడ్త్ ఈ రెండు కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్స్, రెండు కూడా డబుల్ టైప్ వేరియబుల్స్. ఈ ఏరియా మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, లెంత్ని విడ్త్ని కన్సిడర్ చేసుకుని ఏరియా కంప్యూట్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో డెఫినేషన్ చూసుకుంటే, క్లాస్ కీవర్డ్, రెక్టాంగిల్ అనేది క్లాస్ నేమ్, తర్వాత ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను, లెంత్ డబుల్ టైప్, విడ్త్ డబుల్ టైప్. ఆ తర్వాత ఏరియా మెథడ్ని డిఫైన్ చేశాను. ఈ ఏరియా మెథడ్ డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే లెంత్ మల్టిప్లైడ్ బై విడ్త్, ఆ వాల్యూ ఏరియా ఇస్తుంది, ఆ ఏరియా వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే ఈ సింటాక్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ నేమ్ స్పెసిఫై చేయాలి, ఆ తర్వాత స్పేస్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ స్పెసిఫై చేయాలి, ఆ తర్వాత ఈక్వల్ టు సింబల్, ఆ తర్వాత న్యూ కీవర్డ్, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేయాలి. ఇక్కడ న్యూ కీవర్డ్ అనేది రన్ టైంలో ఆబ్జెక్ట్ కావాల్సిన మెమరీని ఎలకేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాని స్టేట్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా కన్స్ట్రక్టర్ అనేది మెథడ్, కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము సేమ్ అయి ఉండాలి. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయదు, కాబట్టి ఈ మెథడ్కి రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఎక్స్ప్లిసిట్గా కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయకపోతే జావా కంపైలర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఒక లిమిటేషన్ ఉంది. ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని తీసుకోదు. ఫైనల్ పాయింట్ వచ్చేసి, క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉండాలనే లేదు, మోర్ దాన్ 1 కన్స్ట్రక్టర్స్ కూడా ఉండొచ్చు. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, క్లాస్ డిఫైన్ అయిన తర్వాత నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. క్లాస్ నేమ్ వచ్చేసి రెక్టాంగిల్, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి రెక్ట్1, న్యూ కీవర్డ్ యూజ్ చేశాను, రన్ టైంలో మెమరీ అలొకేట్ చేస్తుంది. ఈ క్లాస్ డెఫినేషన్లో నేను కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ యూజ్ చేశాను. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఎటువంటి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వలేము. ఇంతకుముందు తీసుకున్న క్లాస్ డెఫినేషన్కి ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది కన్స్ట్రక్టర్ కాబట్టి ఈ మెథడ్కి రెక్టాంగిల్ అనే నేమే ఉండాలి, ఎందుకంటే కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము సేమ్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ మెథడ్కి 2 ఫార్మల్ పారామీటర్స్ ఉన్నాయి, ఎల్ అండ్ డబ్ల్యూ. ఈ రెండు కూడా డబుల్ వాల్యూస్. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్లో ఏం చేస్తున్నాను, ఈ ఎల్ లోకల్ వేరియబుల్ వాల్యూని లెంత్కి అసైన్ చేస్తున్నాను, ఈ డబ్ల్యూ లోకల్ వేరియబుల్ వాల్యూని విడ్త్కి అసైన్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకుని లెంత్ అండ్ విడ్త్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూడండి. రెక్టాంగిల్ రెక్ట్1
ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు కన్స్ట్రక్టర్ని కాల్ చేసేటప్పుడు 2.5 1.2 అనే వాల్యూస్ ఇచ్చాను. సో ఈ 2.5 అనేది లెంత్ ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది, 1.2 అనేది విత్ ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను రెక్టాంగిల్స్ అనే టాప్ లెవెల్ క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంది. సో దీనికన్నా ముందు నేను రెక్టాంగిల్ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. ఇది మన రెక్టాంగిల్ క్లాస్. సో ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లెంత్ అండ్ విత్. సో ఇది వచ్చేసి కన్స్ట్రక్టర్ అండ్ ఇది వచ్చేసి ఏరియా మెథడ్. ఇప్పుడు మెయిన్ మెథడ్లో నేను ఈ రెక్టాంగిల్ క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. సో R1 వచ్చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్, R2 వచ్చేసి సెకండ్ ఆబ్జెక్ట్. R1 క్రియేట్ చేసేటప్పుడు నేను కన్స్ట్రక్టర్ని కాల్ చేసి 2.5ని లెంత్ కింద 1.2ని విత్ కింద ఇనీషియలైజ్ చేశాను. అలాగే R2ని క్రియేట్ చేసేటప్పుడు 0.7ని లెంత్ కింద 0.5ని విత్ కింద కన్సిడర్ చేసుకున్నాను. సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను 2 ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో R1 ఆబ్జెక్ట్ యొక్క ఏరియా మెథడ్ని కాల్ చేశాను. సెకండ్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో R2 ఆబ్జెక్ట్ యొక్క ఏరియా మెథడ్ని కాల్ చేశాను. సో ఈ R1 ఆబ్జెక్ట్ ఏరియా మెథడ్ ఏం చేస్తుంది, 2.5ని లెంత్ కింద 1.2ని విత్ కింద కన్సిడర్ చేసుకుని ఏరియాని రిటర్న్ చేస్తుంది. ఈ R2 ఆబ్జెక్ట్ యొక్క ఏరియా మెథడ్ ఏం చేస్తుంది, 0.7ని లెంత్ కింద 0.5ని విత్ కింద కన్సిడర్ చేసుకుని ఏరియాని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేశాను. చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 1 3.0 వచ్చింది, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 2 0.35 వచ్చింది. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు కన్స్ట్రక్టర్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫార్మల్ పారామీటర్ నేమ్స్ వచ్చేసి లెంత్ అండ్ విత్. సో ప్రాబ్లం ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్స్ ఈ లోకల్ వేరియబుల్ నేమ్స్ రెండు కూడా సేమ్ అయినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ లెంత్ విత్ కూడా లోకల్ వేరియబుల్స్ కిందే కన్సిడర్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్ మనం దిస్ అనే కీవర్డ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను దిస్ డాట్ లెంత్ అని వాడాను, ఇక్కడ దిస్ డాట్ విత్ అని వాడాను. అంటే ఇక్కడ దిస్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లెంత్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది, ఈ లెంత్ అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఈ విత్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది, ఈ విత్ అనేది లోకల్ వేరియబుల్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని లోకల్ వేరియబుల్ నుంచి డిస్టింగ్విష్ చేయాలి అనుకుంటున్నాము, దిస్ అనే కీవర్డ్ ని యూజ్ చేయొచ్చు. దానివల్ల ఉన్న నేమింగ్ కొలిజన్స్ అనేవి అవాయిడ్ చేయవచ్చు. ప్రాక్టికల్ గా ఈ నేమింగ్ కొలిజన్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, దిస్ కీవర్డ్ యూజ్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ కన్స్ట్రక్టర్ లో నేను ఫార్మల్ పారామీటర్స్ నేమ్స్ లెంత్ అండ్ విత్ కింద మార్చాను. సో ఇక్కడ నేమింగ్ కొలిజన్ వచ్చింది, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ నేమ్స్ సేమ్ అయినాయి. సో దీన్ని రన్ చేస్తున్నాను సేవ్ చేసి. ఇక్కడ ఏరియా అనేది రెక్టాంగిల్ 1కి 0 వచ్చింది, రెక్టాంగిల్ 2కి కూడా 0 వచ్చింది. ఎందుకు అలా వచ్చింది, ఈ వార్నింగ్ మనకి ఏమొచ్చింది, ద అసైన్మెంట్ టు వేరియబుల్ లెంత్ హ్యాస్ నో ఎఫెక్ట్. ఇక్కడ లెంత్ అనేది లోకల్ వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తుంది, అంటే సేమ్ వేరియబుల్ని సేమ్ వేరియబుల్తో అసైన్ చేస్తున్నాం. సో దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ నుంచి డిస్టింగ్విష్ చేస్తున్నాను. సో ఇక్కడ దిస్ డాట్ లెంత్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ అయింది, దిస్ డాట్ విత్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ అయింది. ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడైతే మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ నుంచి డిస్టింగ్విష్ చేయాలనుకుంటున్నామో అలాంటి సిచ్యువేషన్లో దిస్ కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ గైస్. సో ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, నేమింగ్ కొలిజన్స్ వచ్చినప్పుడు దిస్ కీవర్డ్ అనేది ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ చూసాం. వేరే కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.